హాయ్ అండి. నమస్తే అండ్ వెల్కమ్ టు హాయ్ పిలుపు నమస్తే. టీవీ. థ్యాంక్ యూ. ముందుగా పిలుపు టీవీ వాళ్ళందరికీ విజయదశమి శుభాకాంక్షలు. అయితే ఈరోజు మన గెస్ట్ గురించి చెప్పడానికి ముందర ఒక పాస్ట్‌లో జరిగిన ఒక చిన్న స్టార్ హంట్ గురించి మాట్లాడుకుందాం. 2015లో శ్రీ వెంకటేశ్వర ప్రొడక్షన్స్ అంటే దిల్ రాజు గారి ప్రొడక్షన్స్ ఒక చిన్న స్టార్ హంట్ కండక్ట్ చేశారండి. దానిలో చాలా మంది ఫ్రెష్ టాలెంట్ ని సెలెక్ట్ చేసి ఒక సినిమా తీశారు. ఆ సినిమా మీ అందరికీ తెలిసిన సినిమానే 'కేరింత'. అయితే ఆ మూవీలో చేసిన చాలా మందిలో ఒక యాక్టర్ మటుకు మనకి చాలా బాగా క్లోజ్ అయిపోయారండి. హే! తిను నా ఫ్రెండే గదా! ఏ కాదు మా పక్కింటమ్మాయి అన్నంత క్లోజ్‌గా అంత న్యాచురల్‌గా ఎక్కడో చూసామే ఈ అమ్మాయిని, మనకు తెలిసిన అమ్మాయే అన్నంత న్యాచురల్‌గా చేసింది తన యాక్టింగ్. తనెవరో కాదండి, సుకృతి అంబటి. తను మనతో పాటు ఈరోజు లైవ్‌లో జాయిన్ అవుతున్నారు. సో, మరి లేట్ లేకుండా మన నూకరాజు స్టైల్‌లో పిలిచేద్దాం. భావన, ఏ భావన ఎట్టున్నావు? ఎట్లా ఉన్నారండి సుకృతి? బాగున్నా అండి. ఫస్ట్ మీకు కూడా దసరా శుభాకాంక్షలండి. థ్యాంక్ యూ. మీకు కూడా. థ్యాంక్స్ అండి. సో, యాక్చువల్లీ ఈరోజు లైవ్‌లో మనం నేను రాసుకున్న క్వెషన్స్‌తో పాటు ఆడియన్స్ క్వెషన్స్ కూడా తీసుకుందాము. సో, ఆడియన్స్ మీరు మీ క్వెషన్స్‌ని లైవ్‌లో కిందన పోస్ట్ చేస్తూ ఉండండి. సో, మనం మన రెగ్యులర్ క్వెషన్స్‌తో స్టార్ట్ చేసేద్దామండి. షూర్ అండి. సో, మీరు ఒరిజినల్‌గా ఎక్కడి నుంచి సుకృతి? మేము ఒరిజినల్‌గా ఆంధ్ర. కానీ 30 ఇయర్స్ బ్యాక్ మా ఫాదర్ షిఫ్ట్ అయిపోయారు ఢిల్లీకి. సో నేను బోర్న్ అండ్ బాటప్ అంతా ఢిల్లీ. కానీ ఆంధ్ర. ఓకే. సో, ఒరిజినల్‌గా తెలుగు అమ్మాయే బట్ బోర్న్ అండ్ బాటప్ ఇన్ ఢిల్లీ. యాహ్! ఓకే. సో, అవునండి. కూల్. కూల్. సో, నెక్స్ట్ మీరు ఏం చేస్తున్నారు సుకృతి? అంటే మిమ్మల్ని 'కేరింతలో' చూసాము. తర్వాత మీరు కనిపించలేదు మాకు. కానీ కానీ ఇప్పటికి గూడా మీరు చూసారో లేదో నాకు తెలియదు. నేను మీ గురించి చూస్తూ మీ యూట్యూబ్ వీడియోస్ అవన్నీ చూస్తూ 'కేరింత' మూవీ ఆర్ ఆ సీన్స్ పెడతారు కదా మూవీలో. వెళ్లి చూస్తే కింద కామెంట్స్ చదువుతుంటే మోస్ట్ ఆఫ్ ద కామెంట్స్ 95% ఆఫ్ ద కామెంట్స్ మీ గురించే ఉన్నాయి. మీరు అది చదువుతారా? యాహ్! అప్పుడప్పుడు చదువుతాను. యాక్చువల్లీ నేను యూట్యూబ్‌లో చూడను. పోయి కేరింత చూడను. బట్ నేను నా ఇన్‌స్టాగ్రామ్‌లో నా పిక్చర్స్ కింద లేకపోతే నా యూట్యూబ్ వీడియోస్ కింద దే ఆర్ మోర్ ఇంట్రెస్టెడ్ భావన అని. అంటే నేను కంటెంట్ పెట్టినా అది భావన అన్నట్టు నాకు డీఎమ్స్ కూడా అదే వస్తాయి. మీకు భావన పేరే సూట్ అవుద్ది అలాగా. ఓహోహో! ఓకే. యాహ్! చాలా మంచి కామెంట్స్ ఉన్నాయండి. మీ యాక్టింగ్ మీద, మీ ఆ సినిమాలో క్యారెక్టర్ మీద, మీ మీద చాలా మంచి కామెంట్స్ ఉన్నాయి. మీకు ఖాళీ అయిన టైంలో వెళ్లి చదవండి. అందరూ 95% ఆఫ్ ద కామెంట్స్ మీ గురించే ఉన్నాయి దాని మీద. వాళ్ళకి బాగా నచ్చింది. నూకరాజు, భావన వాళ్ళ ఆ పేర్ బాగా నచ్చింది అవును. ఆడియన్స్‌కి. యాహ్! అండ్ సో, ఆ తర్వాత 'కేరింత' మూవీ తర్వాత మిమ్మల్ని చాలా సినిమాల్లో చూస్తామని అనుకున్నాం. మీ యాక్టింగ్ చూసి. బికాజ్ ఇప్పుడు 'నాని' ఎలాగా న్యాచురల్ స్టారో మీ యాక్టింగ్ గూడా అంతే న్యాచురల్ గా మాకు అనిపించింది. సో, వి వర్ విషింగ్ దట్ విల్ సీ యూ ఇన్ అదర్ మూవీస్. కానీ మీరు కనిపించలేదు. మీరు అసలు ఏం చేస్తున్నారు? ఏంటి? ఎక్కడున్నారు? ఏంటి? యాక్చువల్లీ 'కేరింత' రిలీజ్ అయిన తర్వాత అంటే ఐయామ్ ఫ్రమ్ ఎ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. సో అందరికి డౌట్స్ ఉంటాయి. అంటే ఇప్పుడుకి మనం అంత మోడర్న్ అవ్వలేదు. చెయ్యాలా లేదా డౌట్స్ ఉన్నాయి. ప్లస్ ఆ డైలమాలు సరే అంటే అప్పుడు కూడా 'కేరింత' చేసినప్పుడు కూడా సినిమా చేయాలని ఇంట్రెస్ట్ లో అలా స్టార్ట్ అవ్వలేదు ఆ జర్నీ. ఆ జర్నీ జస్ట్ నేను కాలేజ్ లో కూడా పెర్ఫార్మ్ చేస్తున్నాను థియేటర్స్ లో. బై ఛాన్స్ ఆడిషన్ అని పెట్టారు వాళ్ళు. అడ్వర్టైజ్‌మెంట్ పెట్టారు 'దిల్ రాజు' సార్ టీము. నేను జస్ట్ క్యాజువల్ గా పంపించాను. ఐ వాస్ నాట్ ఈవెన్ ష్యూర్ నాకు కాల్ వచ్చిద్దని. సో రాండమ్ నాకు కాల్ వచ్చింది. రాండమ్ గా వెళ్ళాము, సెలెక్ట్ అయ్యాము. దాని తర్వాత సినిమా చేశాను. నాకు ఏం ప్లాన్స్ లేవు ఇలా సినిమా చేయాలని. మేబీ అందుకే నేను తర్వాత కంటిన్యూ అవ్వలేదు.
దాని తర్వాత నేను ఒక 2 ఇయర్స్ ఒక కంపెనీలో పనిచేశాను. తర్వాత ఒక 2 ఇయర్స్ నేను ఎంబీఏ చేశాను. మళ్ళీ నేను జాయిన్ అయ్యాను కంపెనీలో. ఓకే. సో మీరిప్పుడు వర్క్ చేస్తున్నారు. యాహ్! ఇప్పుడు నేను వర్క్ చేస్తున్నాను. నేను హెచ్ఆర్‌గా చేస్తున్నాను ఇప్పుడు. ఓకే. వెరీ నైస్. యాహ్! సో ఫస్ట్ మీరంటున్నారు చదువుతున్న రోజుల్లోనే మీకు ఆపర్చునిటీ వచ్చింది. మీరు సబ్మిట్ అవునవును. చేశారు అండ్ అనుకోకుండా ఆఫర్ వచ్చింది అని చెప్పి. సో ఆఫర్ రాగానే ఇంట్లో మామూలుగా ఇప్పుడు మన తెలుగు సైడ్ ఫ్యామిలీస్ లో ఏంటంటే సినిమా అనగానే అమ్మో అని అనేస్తాం. యాహ్! చాలా కన్సర్వేటివ్‌గా ఉంటారు. బట్ థాంక్‌ఫుల్లీ మా పేరెంట్స్ అంత కన్సర్వేటివ్‌గా లేరు. మా మదర్ యాక్చువల్ సపోర్ట్ చేసినప్పుడు నాకు ఆఫర్ రాగానే పాప కొంచెం డౌట్ ఉండింది. కానీ మా మదర్ మా ఫాదర్‌కి ఫోన్ చేసి అప్పుడు మా మదర్ వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి ఎళ్ళుండారు. ఏదో జస్ట్ కలవటానికి. సో మా మదర్ పాపకి ఫోన్ చేసి చెప్పింది. లేదండి మనం తీసుకెళ్ళాలి. తనకంత ఇంట్రెస్ట్‌గా ఉంది. తనకి ఇంట్రెస్ట్ కాబట్టి మనం తీసుకెళ్ళాలి. తర్వాత మనం డిసైడ్ చేసుకుందాం. ఇఫ్ వి వాంట్ టు కంటిన్యూ ఇన్ ద ఫీల్డ్ ఆర్ నాట్. బట్ సిన్స్ షీ సో ఇంట్రెస్టెడ్ ఇంటూ దిస్ వి షుడ్ ఎంకరేజ్ హర్. మా మదర్ చాలా సపోర్ట్ చేస్తుంది నాకు. పాప కూడా చేశారు. అంటే మా ఫ్యామిలీ అంత కన్జర్వేటివ్ కాదు. మేము చాలా ఇయర్స్ క్రితమే ఇక్కడికి వచ్చేసాం కదా! సో దే నాట్ లైక్ అంత కన్జర్వేటివ్ థింకింగ్ ఉండదు. బట్ సమ్‌వేర్ మా రూట్స్ అక్కడే కదా ఉంది. బట్ మా ఫ్యామిలీ చాలా అంటే చాలా మోడర్న్ ఆ విషయం. యాహ్! ఓకే. దట్స్ సో నైస్ అండి. సో సో ఇప్పుడు మీ మదర్ మీకు సపోర్ట్ చేశారు అండ్ మీ ఫాదర్ ని కూడా ఒప్పించారు. ఫస్ట్ అండ్ మీకు వచ్చిన ప్రొడక్షన్ హౌస్ కూడా ఏదో చిన్నది కాదు. అది దిల్ రాజు గారి. అవునవును. సో ఫస్ట్ మీరు వెళ్ళి అక్కడ చూసిన వెంటనే మీ ఫీలింగ్స్ ఏంటి? మీరు చాలా ప్రొటెక్టివ్ గాని అనిపించిందా? లేకపోతే అమ్మో మనకెందుకు వచ్చిందిలే ఇది అని అనిపించిందా? వాట్ యువర్ ఫీలింగ్? అంటే యాక్చువల్‌గా చెప్పాలంటే నాకు ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్ అండ్ ప్రొడక్షన్ హౌస్ చాలా మంచిది. చాలా కంఫర్టబుల్ ఎన్వైరన్మెంట్. మొత్తం హోమ్లీ ఎన్వైరన్మెంట్ ఉండేది. ఏ మూమెంట్‌లో నేను ఎప్పుడు అన్‌కంఫర్టబుల్ ఫీల్ అవ్వలేదు. ప్లస్ మా మదర్ కూడా ఎప్పుడు నాకు షూటింగ్‌లో ఉండేది. మా ఫాదర్ కూడా అప్పుడప్పుడు వచ్చేది. అంటే దే వర్ వెరీ సపోర్టివ్. ఆ టీమ్ కూడా చాలా కంఫర్టబుల్ ఎన్వైరన్మెంట్ అక్కడ. ఆ ప్రొడక్షన్ హౌస్ అయితే చాలా మంచి ఎక్స్‌పీరియన్స్ నాకు. దాని తర్వాత ఏ ప్రొడక్షన్ హౌస్ ఎక్స్‌పీరియన్స్ లేదు. బట్ ఆ సినిమా ఆ ఎక్స్‌పీరియన్స్ చాలా బాగుండింది. ఓకే. సో మీతో పాటు ఇంకా దానిలో చాలా మంది యంగ్‌స్టర్స్ యాక్ట్ చేశారు. సో వాళ్ళందరితో మీ ర్యాపో ఎలా ఉండింది? మీరు ఇంకా టచ్‌లో ఉంటారా వాళ్ళతో? లేదు అంటే ఇప్పుడు టచ్‌లో ఎవరితో లేను నేను. జస్ట్ అప్పుడప్పుడు నూక్‌తో మాట్లాడతానేమో అది కూడా అంటే హి ఈస్ వెరీ బిజీ ఇన్ హిస్ లైఫ్. ఐ యామ్ బిజీ ఇన్ మై లైఫ్. అలా అంటే ఎవరితో మాట్లాడను పెద్దగా. జస్ట్ సోషల్ మీడియాలో చూస్తాను. జస్ట్ అంతే టచ్‌లో ఎవరికీ లేను. ఓకే. ఓకే. సో మీరు ఫస్ట్ టైమ్ కెమెరాని ఫేస్ చేశారు. అంటే ఆన్ లార్జ్ స్కేల్. సో అలాంటి టైంలో మీకు ఎప్పుడైనా పెర్ఫార్మింగ్ యాంగ్జైటీ ఉంటూ ఉండేనా? అంటే పెర్ఫార్మ్ చేస్తున్నప్పుడు మీరు థియేటర్ ఎక్స్‌పీరియన్స్ ఏమైనా యూజ్ అయిందా? దాని గురించి చెప్పండి సుకృతి. డెఫినెట్లీ థియేటర్ ఎక్స్‌పీరియన్స్ యూజ్ అయింది. యాక్చువల్లీ థియేటర్ యాక్టింగ్, ఫిల్మ్ యాక్టింగ్ వాట్ ఐ ఎక్స్‌పీరియన్స్డ్ ఇస్ సమ్‌వాట్ కొంచెం డిఫరెన్స్ ఉంటది. థియేటర్ యాక్టింగ్ లో స్లోగా బిల్డ్ అవుద్ది ఒక ఎమోషన్. ఫిల్మ్ యాక్టింగ్ లో అలా కాదు. మనకి యాంగిల్స్ పెడతారు కెమెరా. దాన్ని బట్టి ఇప్పుడు ఏడవాలంటే ఏడవాలి. అది బిల్డ్ చేసుకోవడానికి నాకు టైం కావాలి. సో ఓకే. అప్పుడు నాకు కొంచెం యాంగ్జైటీ, పెర్ఫార్మన్స్ ఇష్యూస్ వచ్చేది. అంటే నాకెలా అనిపించదంటే ఇఫ్ ఐఎమ్ డూయింగ్ సమ్ సీన్, ఇప్పుడు నేను ఒక ఏడ్సే సీన్ చేస్తే నేను కన్విన్స్ అవ్వాలి నేను ఏడుస్తున్నట్టు. నేను నిజంగా ఏడవాలి. నేను నిజంగా ఏడిస్తేనే ఆడియన్స్ కనిపించుద్ది. ఆ పెయిన్ ఫీల్ అవుద్ది ఆడియన్స్ కి. అది నా థాట్ ప్రాసెస్. ఐ డోంట్ నో హౌ అదర్స్ డూ. సో నాకు అనిపించుద్ది ఇఫ్ ఐఎమ్ క్రైంగ్, లోపల నుంచి నాకు ఆ ఏడుపు వచ్చి నాకు ఆ ఎమోషన్ వస్తేనే ఎదురుగా కనిపించుద్ది అది ఆడియన్స్ కి. అప్పుడే వాళ్ళు కనెక్ట్ అవ్వచ్చు ఆ పెయిన్ తో. సో ఐ ఆల్వేస్ ట్రైడ్. నాకు ఏడుపు సీన్ ఉన్నప్పుడు నేను ఒక అంటే కొంచెం ట్రై చేసి నాకు లోపల నుంచే కొంచెం బాధగా ఉండాలని. బట్ అలాగా. ఓకే. సో కెమెరాతో అయితే మీరు అన్‌కంఫర్టబుల్ గా లేరు. బికాస్ ఆఫ్ యువర్ థియేటర్ ఎక్స్‌పీరియన్స్ అని అంటున్నారు. యాహ్! కెమెరా అంటే నాకు అంటే
నేను చిన్నప్పటి నుంచే ఆల్వేస్ ఇంట్రెస్టెడ్ ఇన్ టు డాన్స్ మ్యూజిక్. అంటే ఆల్దో నేను మ్యూజిక్ ఒక ఏజ్ తర్వాత నేను పాటలు పాడటం అవన్నీ చేయలేదు. బట్ వెన్ ఐ వాజ్ ఇన్ 5th or 6th క్లాస్ అప్పుడు దాకా నేను మ్యూజిక్ కూడా చేసేది. నేను డాన్స్ చాలా యాక్టివ్ పార్టిసిపేట్ మా స్కూల్లో. ఓకే. అండ్ ఓకే. సో మీరు ఈ చెప్తూ ఒక చిన్న సీక్రెట్ రివీల్ చేస్తారు కాబట్టి పాటలు పాడతానని మనం తర్వాత పాట కూడా పాడించుకుంటాం మీ అంటే చేత. నేను చిన్నప్పుడు పాడేది, ఇప్పుడు పాడట్లేదు. చిన్నప్పుడు హమ్ చేస్తాను నేను. హమ్ చేసినా పర్లేదు, హమ్ చేసినా ఓకే పర్లేదు మాకు. సో తర్వాత మీకు బెస్ట్ మెమరీ ఏంటండి ఈ షూటింగ్ టైంలో? ఏది చాలా బాగా గుర్తుండిపోయింది మీకు? బెస్ట్ మెమరీ అంటే యాక్చువల్లీ ఎవ్రీ డే ఎంజాయ్ చేసేది. కొన్ని డేస్ కొంచెం టఫ్ గా ఉండేది. బట్ బెస్ట్ మెమరీ అంటే చాలా మెమరీస్ ఉన్నాయి. యాక్చువల్లీ అండమాన్ వెళ్తాం. అండమాన్ ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు నేను మా ఫాదర్ తో వెళ్ళాను అండమాను. మొత్తం టీమ్ సాంగ్ షూట్ కి వెళ్ళాము అండమాను. సో నైట్ టైం షూట్ అంతా అయిపోయి డిన్నర్ అయిపోయి మేము అక్కడ ఒక రోడ్ మీద జస్ట్ వాక్ చేసుకుంటుండేది. అండ్ ఎంత రిలాక్సింగ్ గా ఉండేది. ఫుల్ డే అంతా అక్కడ షూట్ చేసి, ఎందుకంటే సాంగ్ షూట్ అంటే మేము ఆల్మోస్ట్ 5 or 6 o'clock ఇన్ ది మార్నింగ్ మేము స్టార్ట్ అయ్యేది. అండ్ అండమాన్ లో చాలా తేజ్ ధూప్ అంటే చాలా సనీగా ఉంటది. ఈవెన్ మార్నింగ్ 9 కూడా అది 1 లాగా ఉండేది. అదేంటి ఆఫ్టర్నూన్ 1 లాగా. సో హీట్ అంతా. సో సాయంత్రం పూట అలా వాక్ చేసేటప్పుడు ఎంత రిలాక్సింగ్ గా ఉండేదో అండమాన్ లో. అది ప్లస్ మేము అప్పుడు వెళ్ళినప్పుడు మాకు సినిమా ప్రీమియర్ రోజు మేము వెళ్ళినప్పుడు ఫస్ట్ టైం అక్కడంతా మీడియా ఉండి సెలబ్స్ వచ్చి మా సినిమా చూసారు ప్రీమియర్ షో. సో అది కూడా ఒక మంచి ఎక్స్పీరియన్స్. నేను నాగ్ చైతన్యని చూసాను అక్కడ. సో అది కూడా హ్యాపీగా ఉండేది. ఓ వావ్ అని. మీరు అసలు తెలుగు సినిమాలు చూస్తూ ఉంటారా? రెగ్యులర్ గా ఫాలో అవుతూ ఉంటారా? నేను యాక్చువల్లీ అప్పుడు దాకా పెద్ద చూసేది కాదు అంటే తెలుగు సినిమాలు. సో ఈ సినిమా చేసేటప్పుడు చాలా చూసాను. హిట్ సినిమాలన్నీ చూసాను ఈ సినిమా చేసేటప్పుడు. కానీ అంతకు ముందు మేము ఏమైనా ఇక్కడ ఢిల్లీలో రిలీజ్ అయ్యే చూసేది. ఢిల్లీలో రిలీజ్ అయ్యేదాన్ని పెద్ద స్టార్స్. చిన్న చిన్న సినిమాలు రిలీజ్ చేయరు అనుకుంటా ఇక్కడ. సో పెద్ద స్టార్స్ సినిమాలే రిలీజ్ అయ్యేది ఇక్కడ. సో అవి చూసేది మేము. మహేష్ బాబు గారి సినిమాలు రిలీజ్ అయ్యేది ఇక్కడ. ఓకే. ఇంత బాగా తెలుగు మాట్లాడుతున్నారు మీరు. ఇంట్లో తెలుగే మాట్లాడుకుంటారా? మేము ఇంట్లో తెలుగులే మాట్లాడతాం. ఓకే. దట్స్ సో నైస్. సో మీకు మీ డబ్బింగ్ మీరే చెప్పుకున్నారా కేరింతాలో? నేనే చెప్పుకున్నా. నాకు అవసరం లేదు కదా నేను ఇంత బాగా మాట్లాడుతున్నప్పుడు. అవునవును. బాగా చెప్పారు. అంటే అంత న్యాచురల్ గా యాక్టింగ్ అని ఎందుకు స్టక్ అయిపోయిందంటే మీ డ్రెస్సింగ్ గానీ క్యారెక్టర్ అన్ని ఇట్ ఆల్ యాడెడ్ అప్ అండ్ దెన్ ఏదో మనం చూసుకున్నట్టు లేకపోతే మన పక్కింటి అమ్మాయిని చూసినట్టునే ఉండింది. Actually, they wanted to make that character so relatable. మీరు సినిమా అంటే చూసినప్పుడు నెక్స్ట్ టైం అబ్జర్వ్ చేయండి. ఐ డోంట్ ఈవెన్ హ్యావ్ మేకప్ ఆన్. అంటే ఏమయ్యేది, నేను ఉదయం రెడీ అయ్యేటప్పుడు నేను మేకప్ వేసుకునేది. సెట్ లోకి వెళ్ళిన తర్వాత లేదు భావన నువ్వు మేకప్ లేకుండానే బాగుంటావు, మొత్తం నా మేకప్ తుడిసేసేది కెమెరా ముందు. సో అది ఇంకా రిలేటబుల్ అయిపోతుంది. లుక్ అదంతా, హెయిర్ స్టైల్ కూడా నేను అలాగే ఉంచుకునేది. వాళ్ళకి అలాగే నచ్చింది. ఇలాగే నా క్లిప్ నేనే పెట్టేసుకునేది. అంటే వాళ్ళకి అంత న్యాచురల్ గా నచ్చేది అది క్యారెక్టర్. యాక్చువల్లీ అది మీకు చాలా యాడెడ్ అడ్వాంటేజ్ అయింది. ఐ వాస్ సో అబౌట్ టు సే మీ మేకప్ కూడా అసలు ఎంత న్యాచురల్ గా ఉండింది అంటే అని చెప్దాం అనుకున్నాను. మీరే చెప్పేశారు దట్ మేకప్ నాకు. మీ యూట్యూబ్ వీడియో ఇంకొకటి చూసాను నేను, వేర్ మీరు మేకప్ ట్యుటోరియల్ చెప్పారు కదా. సో దానిలో అయితే డెఫినెట్లీ మీరు వితౌట్ మేకప్ కూడా మేకప్ తో ఉన్నట్టే ఉండింది.
Okay, that's so nice. Until you're blessed, you're blessed to have No, that. no, I'm not blessed, but I don't like putting a lot of makeup. Even if you watch my makeup videos, I use very less product. నాకు ఇష్టం ఉండదు అంత ఫేస్ అంతా కవర్ చేసేసి ఒక డిఫరెంట్ పర్సన్ గా కనిపించడం నాకు ఇష్టం ఉండదు. సో ఇప్పుడు ఎలాగో 2 hours లో నిద్రపోవాలని అనుకున్నాను. ఇప్పుడు మేకప్ వేసుకొని మళ్ళీ తుడుచుకోవాలి, జస్ట్ కాజల్ అండ్ లిప్స్టిక్ చాలని, బొట్టు చాలని. చాలా న్యాచురల్ గా ఉంది మీకు ఇదే. అండ్ విత్ మేకప్ ఎలా ఉంటారో తెలియదు, బట్ ఆ న్యాచురల్ వీడియోస్ లో తెలుసుద్ది, యూట్యూబ్ వీడియోస్. బట్ చాలా చాలా బాగున్నారు. అంటే మన తెలుగింటి అమ్మాయి లాగా చాలా బాగున్నారు ఇప్పుడు. సో మళ్ళీ కెరింత డేస్ లోకి వెళ్ళిపోతే, సో ప్రీమియర్ వరకు వచ్చాం మనం మాట్లాడుకుంటూ. సో ప్రీమియర్ చూడగానే ఎవరెవరితో, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరెవరితో మీరు ప్రీమియర్ చూడడానికి వెళ్ళారు? వాళ్ళ రెస్పాన్స్ ఏంటి మిమ్మల్ని స్క్రీన్ మీద చూసాక? నేను, మమ్మీ, పాప మేము ముగ్గురు వెళ్ళాం ప్రీమియర్ షో. అయితే ప్రీమియర్ షో జరిగినప్పుడు నేను స్క్రీన్ మీద రాగానే ఒక్క మనిషి చప్పట్లు కొట్టారు. సో నాకు తర్వాత ఫస్ట్ హాఫ్ అయిపోయిన తర్వాత మేము బయటకు వెళ్ళినప్పుడు దిల్ రాజు సార్ చెప్పారు, మీ పాప బాగా చప్పట్లు కొట్టారండి. నేను స్క్రీన్ మీద వచ్చినప్పుడు లేకపోతే నా పేరు వచ్చినప్పుడు పాప స్క్రీన్ మీద చప్పట్లు కొట్టారు. దట్ వాజ్ ద ఫస్ట్ టైం పాప చూడటం. అంతకు ముందు కూడా షోస్ అయినాయి, అప్పుడు మమ్మీ చూసేది. అప్పుడు పాప స్పెషల్ గా పిలిపించారు సార్, పాపాని కూడా పిలిపించుకో, ఏమైంది ఫస్ట్ సినిమా కదా అని సరే అలా చెప్పి. సో సార్ చెప్పారు పాప బాగా చప్పట్లు కొట్టారని. దాని తర్వాత బయటకు వచ్చి సడన్ గా మీడియా అంతా, అది సినిమాలో నేను చూసేది ఆన్ స్క్రీన్, సో అలా అంతా ఆస్పాస్ వచ్చేసి పాప అక్కడ, అంటే హీ వాజ్ సో హ్యాపీ, హీ వాజ్ సో ప్రౌడ్ ఆఫ్ మీ. ఎందుకంటే ఆ క్యారెక్టర్ కూడా చాలా బాగుండింది, వెరీ గుడ్ క్యారెక్టర్. సో హీ వాజ్ సో ప్రౌడ్ ఆఫ్ మీ. అక్కడంతా మీడియా పర్సన్ అంతా వచ్చి, సో ఇద్దరికి బాగా నచ్చింది. Oh, that's so nice. So రిలీజ్ అయ్యాక మీకు ఇంకా ఆఫర్స్ వచ్చాయా TFI నుంచి? వచ్చినాయి, కానీ అవి ఏం మెటీరియలైజ్ అవ్వలేదు. ఓకే, సో ఓకే. అండ్ యూనో ఎంత హ్యాపీగా అవుతున్న మన టాక్ నుంచి ఒక చిన్న సీరియస్ దానికి మూవ్ ఆన్ అవుదాము. సో కరెక్ట్ గా అరౌండ్ 2017-18 ఆ టైంలో మెల్లిమెల్లిగా మనకి మీ టూ మూమెంట్ అన్నది యూనో ఆన్ బిగ్ స్కేల్ వచ్చింది. సో అండ్ మెయిన్ గా ఫోకస్ అయింది ఏంటి అంటే కాస్టింగ్ కావచ్చు అండ్ మూవీస్. సో మీ టేక్ ఏంటి దాని మీద? లైక్ అంటే మీరు చాలా ప్రొటెక్టెడ్ ఎన్వైరన్మెంట్ నుంచి వచ్చారు. సో యునో వాట్ ఇస్ యువర్ టేక్ ఆన్ దాట్? Your take ante I never experienced that, maybe because I never went after films. Naku just నేను ట్రై చేశాను అండ్ అది క్లిక్ అయింది నాకు. ప్లస్ మా మదర్ ఎప్పుడు ఉండేది, ఓకే, అండ్ దే సెలెక్టెడ్ మీ ప్యూర్లీ ఆన్ ది బేసిస్ ఆఫ్ మై టాలెంట్. they thought that I would be the perfect choice for this character, and they could perhaps they could also not imagine somebody else in that role, because నేను నువ్వు అంత బాగా సెట్ అయ్యాం. సో పర్సనలీ నేను ఎక్స్పీరియన్స్ అవ్వలేదు కాబట్టి నేను కామెంట్ చేయటం మంచిది కాదు. అంటే నాకు ఎక్స్పీరియన్స్ లేనప్పుడు నేను, అంటే నేను ఏమైనా చూసినా నేను కామెంట్ చేయొచ్చు కానీ, బట్ సిన్స్ ఐ డిడ్ నాట్ ఎక్స్పీరియన్స్, ఐ డిడ్ నాట్ సీ ఎనీథింగ్ దేర్ యాజ్ సచ్, సో ఐ షుడ్ నాట్ కామెంట్ ఆన్ దట్. దట్ ఇస్ వాట్ ఐ ఫీల్. that's nice. సో అందరికి ఎక్స్పీరియన్స్ అయ్యేది కాదు అని అయితే మనకి తెలుస్తుంది కాబట్టి, ఇప్పుడు నేను అజ్యూమ్ చేసేసి ఒకరికి అయింది, నేను అజ్యూమ్ చేసేసి ఏమన్నా స్టేట్మెంట్స్ ఇవ్వటం కన్నా, అది నేను చూడనప్పుడు నేను అజంప్షన్స్ లో ఇవ్వకూడదు స్టేట్మెంట్స్. that's nice. Yeah. So okay, so after this మనం మళ్ళీ లైటర్ నోట్ కి షిఫ్ట్ అయిపోదాము. So we'll move on to some of the TFI related questions. Meeku Tollywood lo evaru మీ ఫేవరెట్ యాక్టర్? ఫేవరెట్ యాక్టర్ యాక్చువల్లీ చాలా మంది ఉన్నారు, బట్ కరెంట్ గా అయితే విజయ్ దేవరకొండ. ఓకే. సో బాలీవుడ్ లో ఎవరు ఇష్టం మీకు యాక్టర్? బాలీవుడ్ లోనా యాక్చువల్లీ నాకు ఫేవరెట్ యాక్టర్ అని ఉండదు, నేను సినిమాకి మారిపోతాను. అంటే ఆ సినిమా చూసి నాకు నచ్చింది అనుకో, ఇప్పుడు రణ్వీర్ సింగ్ ఉన్నారు, హీ సో కన్విన్సింగ్. అంటే ఇప్పుడు మీరు పద్మావతి చూస్తే హీ సో కన్విన్సింగ్, తనే ఖిల్జీ లాగా ఉంటాడు.
అవును. యాక్టింగ్. సో నేను మెస్మరైజ్ అయిపోయి తను నా ఫేవరెట్ యాక్టర్ అంటాను. మళ్ళీ నేను వేరే సినిమా చూసాను అనుకో, నేను జోధా అక్బర్ చూసాను, ఏదైనా సినిమా చూస్తే నాకు అలా ఉంటది. ఆ క్యారెక్టర్ లో కన్విన్సింగ్ గా ఉంటే అది వాళ్ళ ఫేవరెట్ యాక్టర్ అయిపోతాను. ఓకే. సో యాక్ట్రెస్ కూడా అంతేనా? యాక్ట్రెస్ కూడా అలాగే. కానీ నాకు నిత్య మేనన్ చాలా క్యూట్ గా ఉంటది. అంటే షీ సో క్యూట్, మొత్తం చబ్బీ అండ్ మీలాగే చీక్స్ అండ్ నేచురల్ గా క్యూట్‌నెస్. ఉంటుంది తను కూడా. తన యాక్టింగ్ కూడా యాహ్! చాలా నేచురల్ గా ఉంటుంది మీరు చేసినట్టే. యాహ్! అండ్ రష్మిక, రష్మిక మందన. అవును. యాహ్! షీ ఈస్ తను ఆల్సో వెరీ కూడా క్యూట్. యాహ్! సో మనకి ఒక క్వెషన్ వచ్చింది ఆడియన్స్ దాని నుంచి. సో విల్ టేక్ సమ్ ఆఫ్ ద క్వెషన్స్. సో మీ ఫేవరెట్ డైలాగ్ ఏంటి ఫ్రమ్ కేరింత అని అడుగుతున్నారు. ఫేవరెట్ డైలాగా? నాకు అన్ని ఎమోషనల్ సీన్స్ లో ఉన్న డైలాగ్స్ భలే ఇష్టం. పర్లేదు చెప్పండి. చెప్పడం అంటే చాలా కష్టం. ఇప్పుడైతే గుర్తు తెచ్చుకోవాల్సి వస్తుంది. ఏం లాస్ట్ సీనా? ఏవో అన్ని బానే ఉంటాయండి. ఒక చిన్న డైలాగ్ చెప్పండి పోనీ. చిన్న డైలాగ్ అంటే ఏరా ఏరా నువ్వు ఫీజు ఎందుకు కట్టలేదురా? మొన్నే కదా మీ నాన్నగారు డబ్బులు ఇచ్చారు ఫీజు కట్టడానికి, ఎందుకు ఇవ్వలేదురా? ఆ సీన్ చాలా అప్రిషియేట్ చేశారు. యాహ్! చాలా బాగుంటుంది ఆ సీన్. అండ్ ఆల్సో 'భావన' అని ఒక కవిత ఉంటుంది కదా! యాహ్! ఫిలాసఫీ ఫెరోషియస్ అలాంటి పెద్ద పెద్ద పదాలు రాసి అదేంటి యాహ్! చేయండని. యాహ్! కవిత రాయమని. అండ్ ఆల్సో 'నూకరాజు' లాస్ట్ లో ఫెరోషియస్లీ నూకరాజు అని అంటే కూడా అప్పుడు చాలా అయితే అసలు ఆడియన్స్ రియాక్షన్ ఎంత బాగుండేదో. మేము సినిమా చూడటానికి వెళ్ళినప్పుడు మేము ఆడియన్స్ మధ్యలో వెళ్ళేది చెక్ చేయడానికి రెస్పాన్స్ ఎలా ఉందో. సో ఆల్మోస్ట్ విజిల్స్ అండ్ క్లాపింగ్స్ అంతా ఉండేది ఆ సీన్. ఫెరోషియస్లీ నువ్వు నీ నోకరాజే. అందరు ఎంత సంతోషపడారంటే నిజంగా అదేంటి వావ్ వీళ్ళిద్దరు ఒక్కటే అయిపోయినట్టు, అంటే వావ్ వీళ్ళిద్దరు పేర్ అన్నట్టు యాహ్! ఆడియన్స్ కి సంతోషంగా ఉండింది. అండ్ ఆల్సో మూవీలో మిగిలిన ఇద్దరు పేర్స్ కలుస్తారు అన్న హోప్ ఉంటుండే. మీ పేరేమో భయం భయంగా అయ్యో వెళ్ళిపోతోంది భావన ఊరెళ్ళిపోతోంది అని చెప్పి టెన్షన్ గా ఉంది. సో బాగుంటుంది ఆ సీన్. సో మీకు ఒక కాంప్లిమెంట్ వచ్చింది మహేంద్ర అర్జున్ నుంచి. సుకృతి గారు యువర్ స్మైల్ ఇస్ మోర్ కాస్ట్ ఇన్ యువర్ ఫ్యాన్స్ అంట. మీ స్మైల్ చాలా బాగుంటుందని చెప్తున్నారు. థ్యాంక్ యూ. సో సో ఇప్పుడు మీరు నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే మీరు హెచ్ఆర్ కింద వర్క్ చేస్తున్నానని చెప్పారు. సో అక్కడ మిమ్మల్ని వర్క్ లో గుర్తుపడతారా? హే మీరు భావన కదా అని ఎప్పుడైనా అంటారా ఎవరైనా చూసి? అంటే వర్క్ లో కాదు, ఇనిషియలీ నేను 2016 లో జాయిన్ అప్పుడు ఇదే కంపెనీ. సో మాకు ట్రైనింగ్ ఉంటది కంపెనీలో. ఇది 3 months ట్రైనింగ్ ఉండింది. సో ఒక డిఫరెంట్ ఆఫీసెస్ ఉంటాయి, ట్రైనింగ్ ఆఫీసెస్. అక్కడికి వెళ్ళినప్పుడు మా పక్క బ్యాచ్ లో ఆల్మోస్ట్ అందరు సౌత్ ఇండియన్స్. సో వాళ్ళందరూ రికగ్నైజ్ చేశారు. సో నేను మార్కెట్ లో తిరిగేటప్పుడు వెనక నుంచి సౌండ్ వచ్చేది భావన అనేది. నాకు ఎంత సిగ్గేసేది. అక్కడైతే స్పెషల్ గా నా కోసం ఏంటి చిన్న నోట్బుక్ కొని, తను నా బ్యాచ్ అనుకుంటా, చిన్న నోట్బుక్ కొని తీసుకొచ్చి ప్లీజ్ ఆటోగ్రాఫ్ అన్నాడు. నేను చెప్పాను నేను సినిమా చేయట్లేదు ప్లీజ్ ఇలా అడగండి. లేదు ఆటోగ్రాఫ్ తీసుకున్నాడు మిడిల్ ఆఫ్ ది మార్కెట్. అక్కడ అందరు ఉండారు అండ్ ఐ వాస్ సో ఎంబారెస్డ్. ఎందుకంటే నేను కూడా ఇలాగే జాబ్ చేస్తున్నాను ఇక్కడ అంటే, లేదు నాకు కావాలని తీసుకున్నాడు తను. సో ఆ బ్యాచ్ బాగా తెలుసు. ఆ బ్యాచ్ లో కొందరు అమ్మాయిలు కూడా ఉండారు, చాలా క్యూట్ అమ్మాయిలు. నాకు అక్కడికి వెళ్ళినప్పుడు ఫుడ్ ప్రాబ్లం అయింది, నాకు నచ్చేది కాదు. నాకు యాక్చువల్లీ ఎంత నేను నార్త్ లో ఉన్నా నాకు సౌత్ ఫుడ్ ఇష్టం. ఆవకాయ అయినా లేకపోతే మన పచ్చళ్ళు అయ్యనితో వాళ్ళ దగ్గర పచ్చళ్ళు ఉండేది, పోయి తినేది వాళ్ళ దగ్గరికి. వాళ్ళకి గుర్తుందో లేదు కానీ నాకు బాగా గుర్తుంది, వాళ్ళు పచ్చళ్ళు తిన్నాను. ఇప్పుడు గుర్తుపడతారా మీకు ఎలివేటర్ లో వాటిల్లో ఎవరైనా సౌత్ ఇండియన్ ఎవరైనా? నేను ఇక్కడ ఢిల్లీలో పనిచేస్తున్నాను కదా, సో అంత గుర్తుపట్టరు ఇక్కడ. కానీ జస్ట్ ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు ఒకరిద్దరు అనేస్తారు జస్ట్. అది కూడా చాలా తక్కువ, రేర్ ఛాన్సెస్. కానీ అయింది, గుడ్గావ్ లో కూడా అలా అయింది మూమెంట్స్. నాకు వచ్చి సడన్ గా ఒకరు మెట్రోలో వచ్చి 2-3 సార్లు మెట్రోలో జరిగింది అలాగా. మీరు కేరింత చేశారు కదా అంటే అలాగా ఫ్యూ మూమెంట్ బట్ వెరీ రేర్.
అంత తొందరగా అయిపోవు. ఓకే. సో సడెన్ గా మీకు ఎలా అనిపిస్తుందంటే ఒక నార్మల్ పర్సన్ మెట్రోలో ఎక్కి వెళ్తుంటే యూ ఆర్ జస్ట్ లైక్ ఎనీ అదర్ కామన్ పర్సన్. యాహ్! సడెన్ గా ఎవరో ఐడెంటిఫై చేస్తే మీకు ఆ సెలబ్రిటీ భలే ఎంబారసింగ్ గా ఉంటది. అయ్యో! అనిపించింది. అయ్యో! వీళ్ళు ఏమనుకుంటారని. సడెన్‌గా వచ్చి ఎవరన్నా అడిగితే మనం ఎందుకంటే అది 5 ఇయర్స్ క్రితం అయింది. లైక్ 2018లో జరిగింది. మేము వైష్ణోదేవి ఎళ్ళాము. వైష్ణోదేవి ఎళ్తే నా నా నేనెళ్ళిన ఫ్రెండ్స్ అందరూ కూడా నార్త్ ఇండియన్స్. సడెన్‌గా ఒక సౌత్ ఇండియన్ ఫ్యామిలీ వచ్చి ఫోటో అడిగారు. నాకు అర్థమైంది వాళ్ళు నాతో ఫోటో అడుగుతున్నారని. నా ఫ్రెండ్ ఏమో వాళ్ళకి తీస్తుంది. నేను చెప్పలేదు ఎవరికీ. సో వాళ్ళన్నారు, "నేని వీళ్ళతో ఫోటో" అని. అప్పుడు వాళ్ళు, "హే! ये तेरे साथ फोटो क्यों खिंचा रही है?" वाह यार అంటారు. నాకేమో సిగ్గేస్తుంది. నేను ఎలా చెప్తాను నాతోనే అడుగుతారు. దానికి అర్థం కాలేదు వాళ్ళు నాతో ఫోటో అడుగుతున్నారని. సో ఓకే. కొంచెం అప్పుడప్పుడు కొంచెం ఎంబారసింగ్ అయిపోతది. ఓకే. సో మీ ఫ్రెండ్స్ ఎవరికీ కూడా మీరు సినిమా చేసిన విషయం తెలీదా? తెలుసు. కానీ వాళ్ళు అలా చూడలేదు కదా నన్ను. నా ఫ్రెండ్స్ అందరూ నార్త్ ఇండియన్స్. ఓకే. సో మాక్సిమం ఏంటి నా ఫ్రెండ్స్ అందరూ నార్త్ ఇండియన్స్. నేను పుట్టి పెరిగింది ఇక్కడే కాబట్టి వాళ్ళు నార్త్ ఇండియన్స్. నా సినిమా రిలీజ్ అయినప్పుడు ఒక 3, 4 ఫ్రెండ్స్ నాకు అక్కడ సౌత్ లో ఉండారు. సో వాళ్ళు నా ఫొటోస్ పంపించారు నాకు బస్ మీద పోస్టర్ అయ్యని. సో అయినా వాళ్ళకి నేను ఫ్రెండే కదా. ఎంత అవును. మనం ఏ చేసిన వాళ్ళకి నార్మల్ గానే ఉంటది. అవునవును. యాహ్! యాహ్! సో మీకు ఎవరైనా సెలబ్రిటీ క్రషెస్ ఉన్నారా టాలీవుడ్‌లో? సెలబ్రిటీ క్రషెస్ అది చెప్పాను కదా! నాకు ఆ సినిమా చూసినప్పుడు ఆ క్యారెక్టర్‌లో కన్విన్సింగ్ ఉంటే వావ్! క్యూట్ అనిపించింది అంతే. ఓకే. ఓకే. సో కానీ విజయ్ దేవరకొండ సినిమాలు చూస్తుంటే భలే మజా వచ్చుది. భలే అవును. సెట్ అవుతారు. అవును. అన్ని రోల్స్‌లోకి ఆయన బాగా సెట్ యాహ్! అయిపోతుంది. యాహ్! 'రష్మిక అండ్ విజయ్ దేవరకొండ' ఈళ్ళిద్దరి పేర్ కూడా భలే నచ్చుది. ఆ 'గీతా గోవిందం' అయితే ఎన్ని సార్లు చూసాను. నేను ఆ పాట పెట్టుకొని చూస్తుంటాను. ఇంకా 'డియర్ కామ్రేడ్‌లో' కూడా ఒక పాటుంది. అది కూడా పెట్టుకొని చూస్తుంటాను. వాళ్ళిద్దరు భలే క్యూట్‌గా ఉంటారు. యాహ్! చాలా పర్ఫెక్ట్ పేర్ వాళ్ళిద్దరు. సో హ్మ్. ఆహ్, సో ఇంకొక క్వెషన్ వచ్చింది మనకి ఆడియన్స్ నుంచి తీసుకుందాము. ఆహ్, ఇఫ్ షీ గెట్స్ ఛాన్స్ ఇన్ 'వీడీ ఆర్ యూ రెడీ టు యాక్ట్' అని అడుగుతున్నారు. ఆహ్, 'వీడి' విత్ విజయ్ దేవరకొండ. విత్ విజయ్ ఓహ్! దేవరకొండ వావ్! ఛాన్స్ వావ్! వస్తే మీరు ఈయన మీరు ప్రొడ్యూస్ యాక్ట్ చేస్తారా? చేస్తారా? అంటే ఏ రోల్ చేస్తారో కూడా చెప్పాలి మీరు. ఏ రోల్ చేస్తాం ఎలా చెప్తాం? వచ్చినప్పుడు కదా! అసలు వస్తే మీరు చేస్తారా? అంటే హీరోయిన్ రోల్ అయితేనే చేస్తాను. నాకు సిస్టర్ రోల్ అలా అన్నా పర్లేదు. ఆర్ విజయ్ దేవరకొండ. మరి సిస్టర్ రోల్ వద్దులేండి. చేస్తే హీరోయినే చేద్దాం. ఓకే. సో సో క్రష్ అయితే ఉంది. అడ్మిట్ క్రష్ చేయండి. కాదు. నాకందరూ నచ్చుతారు. అలా అలా పర్టిక్యులర్‌గా కాదు. నాకందరూ నచ్చుతారు. ఓకే. కన్విన్సింగ్‌గా ఉండాలి. ఇప్పుడు మనం 'బాహుబలి' చూస్తే 'ప్రభాస్' ఎంత కన్విన్సింగ్‌గా ఉంటారు. అవును. అప్పుడు అప్పుడు 'ప్రభాస్' క్రేజ్ చల్తుండింది. ఓహ్ వావ్! ప్రభాస్. ఓహ్ వావ్! ప్రభాస్ అని. ఓకే. సో వింటున్నారు కదా! విజయ్ దేవరకొండ పక్కన హీరోయిన్ ఛాన్స్ వస్తే తప్పకుండా చేస్తానంటున్నారు. సో జాబ్ విషయం ఏంటి? జాబ్ మానేసైనా చేస్తారా? జాబ్ చేస్తూ లేదు. చేసుకుంటారా? జాబ్ చేస్తూ ఎవరు చేయనీరు. జాబ్ మానేసి నేను చేస్తానో లేదో ఐ డోంట్ నో. కానీ ఓకే. ఓకే. హ్మ్. సో ఓకే. ఇంక ఇబ్బంది పెట్టనులెండి మిమ్మల్ని. ఇంకా విజయ్ దేవరకొండ లేదు లేదు. క్వెషన్. ఆహ్, సో ఓకే. సో మళ్ళీ మీరు ఈ కన్వర్జేషన్‌లో పాట అన్నారు కాబట్టి 'కేరింత' నుంచి పాట అయినా పర్లేదు ఆర్ విజయ్ దేవరకొండ సాంగ్స్ అన్నా పర్లేదు. ఏదో ఒక పాట హమ్ చేసినా పర్లేదు. పాడాలి కానీ. అయ్యో! నేనంత పాడను. ఏం పర్లేదు. క్యూట్ గానే ఉంటుంది మీరు పాడినా కూడా ఐ యామ్ ష్యూర్. ఈ పాట మా సినిమాలోదే ఏ పాట నాకు. అది ఉంది కదా! అదే నేను ప్రతి దగ్గర అదే పాడుతుంటాను నేను. "ఎబడి చుట్టేద్దాం బుజ్జి భూలోకాన్ని, గెట్ రెడీ టచ్ చేద్దాం నింగి నక్షత్రాన్ని, దోపిడి చేద్దాం గాల్లోని ఆనందాన్ని, చల్ చలో చల్ చలో లైఫే ఫ్రెండ్‌గా మాతో ఉండగా, ఫుల్ టు పండగే పండగ. దిల్ సే బోలో చాలు. అయ్యో! పాడుతున్నారు. పాడండి. అంతే.
యాహ్! చాలా బావుంది. యాక్చువల్లీ మీరు నేర్చుకొని పాడుతున్నట్టే ఉన్నది. ఎక్కడ రా రాకుండా పాడినట్టయితే లేదు. చాలా బావుంది. థ్యాంక్ యూ. యాహ్! సో, ఇంకా ఇప్పుడు మేబీ బికాస్ ఆఫ్ ద కోవిడ్ ఆర్ ఈవెన్ ముందర కూడా మనకి మూవీస్‌తో పాటు ఈక్వల్‌గా వెబ్ సీరీస్ ఒకటి చాలా ఫేమస్ అవుతున్నాయి. సో, మీకు వెబ్ సీరీస్‌లో యాక్ట్ చేసే ఇంట్రెస్ట్ కూడా ఉందా? ఆహ్, ఒకవేళ యాక్ట్ చేస్తే ఎలాంటి వెబ్ సీరీస్ అంటే ఏదైనా జోనర్ స్పెసిఫిక్ ఉందా? వై నాట్? నాకు వెబ్ సిరీస్ చాలా నచ్చుతుంటాయి. అంటే ఒక వెబ్ సిరీస్, ఐ డోంట్ నో, తను మెయిన్ స్ట్రీమ్ హీరోయిన్ అయితే కాదనుకుంటా. మిథిలా పాల్కర్ అని ఒక షీస్ మహారాష్ట్రియన్, బట్ షీ ఫీచర్స్ ఇన్ కొన్ని టీవీ సిరీస్, వెబ్ సిరీస్ ఉన్నాయి. దాంట్లో వచ్చేది తను రీసెంట్ గా ఒక మీకు తెలుసా మిథిలా పాల్కర్? యాహ్! సో క్యూట్ కదా. నాకు ఐ యాహ్! వెరీ ఫాండ్ ఆఫ్ హర్. అండ్ తన హర్ నుంచి హెయిర్ నాకు అండ్ ఎవ్రీథింగ్ చాలా సో క్యూట్. అండ్ ఎంత అది ఏదో సినిమా ఉండింది కదా, తను కార్ చాబీ ఇచ్చేస్తుంది అని మర్చిపోయాను. యాహ్! అది ఒక గోట్ కూడా ఉంటుంది దానిలో. యా యా అప్పటి నుంచి పాప ఆ బక్రీపల్లి సినిమానా, ఆ బక్రీపల్లి సినిమానా అంటే షీ వాస్ సో క్యూట్ ఆ సినిమాలో. అంటే ఐఎమ్ వెరీ ఫాండ్ ఆఫ్ హర్. యాహ్! మిథిలా పాల్కర్ భలే ఇష్టం నాకు. అప్పటి నుంచి నాకు అనిపించింది వావ్, వెబ్ సిరీస్ కూడా ఒక మంచి ఆప్షన్ అని. ఎందుకంటే ఐ థింక్ షీ's a వెబ్ సిరీస్ స్టార్ అనుకుంటా. తను వెబ్ సిరీస్ లోనే స్టార్ట్ అయింది అనుకుంటా She కెరియర్. started with స్లోలీ YouTube స్లోలీ. videos. I think ఓ Twitter copyతో స్టార్ట్ అయిందనుకుంటా. As far as then yeah, she is on to తనది ఒక ధ్రువ్ సేగలు, తనది కూడా ఒక సిరీస్ ఉందనుకుంటా అబౌట్ రిలేషన్షిప్స్ అండ్ ఆల్. I'm just missing out the name, but that's also very cute series. గుర్తొచ్చినప్పుడు చెప్తా. సో okay. అది ఫస్ట్ టైం నేను చూసాను. అప్పటి నుంచి ఐఎమ్ వెరీ ఫాండ్ ఆఫ్ హర్. Okay. Yeah, that's web series is a very good option to చాలా బాగుంటున్నాయి కూడా. ఎలా పడితే అలా కాకుండా ఒక స్లోలీ యాహ్! చాలా ఇంప్రూవ్ అవుతున్నాయి. యాహ్! నెట్ఫ్లిక్స్ చూసినా మనకి ఆన్లైన్ ఎన్ని వస్తున్నాయో ఇప్పుడు. యాక్చువల్లీ వాటి మీద కూడా మనుషులు వర్క్ చేయడం స్టార్ట్ చేశారు. అవి బాగున్నాయి వెబ్ సిరీస్. చాలా బాగుంటున్నాయి ఈ మధ్య. యాహ్! సో మీకేమైనా డ్రీమ్ రోల్ ఉండేదా? అంటే ఏదైనా సినిమా చూసిన వెంటనే ఈ క్యారెక్టర్ నాకు చాలా బాగా సూట్ అవుతుంది అని ఎప్పుడైనా అనిపిస్తూ ఉంటుందా? ఏమో అంటే ఎప్పుడు అనిపిదు. బట్ అలాగంటే ఇది ఎందుకంటే ఆ క్యారెక్టర్ నాకు నచ్చితే నేను కన్విన్స్ అయిపోతాను ఆ క్యారెక్టర్ వాళ్ళ కోసమే అని. కొన్ని క్యారెక్టర్స్ బట్ కొన్ని క్యారెక్టర్స్ వెరీ క్యూట్ గా ఉంటాయి, అవి నచ్చుతాయి. కొన్ని చాలా ఇంటెన్స్ గా ఉంటాయి. మహానటి టైప్ ఎంత బాగుంటది అంటే ప్రతి సీన్ లో తను ఎంత బాగా యాక్టింగ్ చేసింది, బబ్లీగా చేసింది. అంటే ఆ ఏజ్ ని బట్టి, దాని తర్వాత తన ఏజ్ పెరిగినప్పుడు ఆ మెచ్యూరిటీ, లాస్ట్ లో మెచ్యూరిటీ చాలా బాగుంటుంది ఆ క్యారెక్టర్. అవి చాలా రేర్ క్యారెక్టర్స్. అవును. అవును. సో యాక్చువల్లీ నాకు మీతో మాట్లాడుతుంటే అనిపిస్తుంది కొంతమంది యాక్టర్స్ ఇప్పుడు మీరు అన్నట్టు నిత్యా మీనన్ అయితే ఆర్ నివేదిత థామస్ మీరు చూసారా? తెలుసు నాకు. తను నేను చూడలేదు పెద్ద, కానీ నాకు తెలుసు తను. తన యాక్టింగ్ కూడా చాలా న్యాచురల్ గా ఉంటుంది. అంటే మన్నమ్మాయి అన్నట్టే ఉంటుంది తను. నిన్ను కోరి సినిమాలో నానితో పక్కన చేసింది. చాలా బాగుంటుంది తన యాక్టింగ్ కూడా. మిమ్మల్ని చూస్తే కూడా నాకు అలాగే అనిపిస్తుంది. అంటే ద వే యూ లుక్, ద వే యూ టాక్ అండ్ ఎవ్రీథింగ్ చాలా న్యాచురల్ గా ఉన్నారు. అంటే ఏదో తెచ్చి పెట్టుకుని మాట్లాడుతున్నట్టు కాకుండా మన ఫ్రెండ్ తో మాట్లాడితే ఎలా ఉంటుందో అలాగే ఉంది మీతో మాట్లాడితే. యాహ్! సో థాంక్ యూ ఫర్ కాంప్లిమెంట్. ఇగా తీసుకుంటా. యాహ్! ఇట్స్ ఎ కాంప్లిమెంట్ ఆఫ్ కోర్స్. సో మీరు ఓన్లీ లీడ్ యాక్టర్ రోల్స్ గురించి చూస్తున్నారా? ఆర్ క్యారెక్టర్ బాగుంది అంటే ఏ టైప్ అయినా పర్లేదు. అలా ఏంటి? వాట్ ఈస్ దట్ యు ఆర్ లుకింగ్ ఫర్ ఇన్ ఎ క్యారెక్టర్? అంటే ఇప్పుడైతే ఆబ్వియస్లీ ఐమ్ నాట్ లుకింగ్ ఫర్ ఎనీథింగ్. బట్ ఇఫ్ ఫ్యూచర్ లో ఎవరైనా అప్రోచ్ అయితే ఐ వుడ్ డెఫినెట్లీ లుక్ ఫర్ సంథింగ్, అ క్యారెక్టర్ దట్ హ్యాస్ వెయిటేజ్. ఇప్పుడు నేను స్మాల్ క్యారెక్టర్ చేసేసి అది దిస్ నో పాయింట్. ఐ డోంట్ వాంట్ టు personally. If it's a lead character, even if it's not a lead character, it should be an important character. ఆ సినిమాకి ఆ క్యారెక్టర్ తో వాల్యూ ఉండాలి. యాహ్! కేరింతాలో కేరింతాలో 3 పేర్స్ ఉన్నాయి. ఐ థింక్ నేను అన్నిట్లో క్లాస్, నాది పోర్షన్ కూడా అంత, నా స్క్రీన్ ప్రెసెన్స్ కూడా అంత లేదు. బట్
it had a good impact on audience. Even if I was not the central character around which the story revolves, but still I had a very good impression on the audience. So maybe alanti characters lekapothe lead, of course, who doesn't like to be. Yeah. So yeah. So negative roles అన్నా ఓకేనా మీకు? వద్దులే ఇప్పుడు నెగటివ్ సడన్ గా. అసలు చూడాలని ఉంది, మీరు దానిలో కూడా ఎంత న్యాచురల్ గా ఫిట్ ఇన్ అవుతారు. నెగటివ్ బాగా చేయగలను, నాకు ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది. నెగటివ్ యాక్చువల్లీ వెన్ పీపుల్ మీట్ మీ ఫర్ ది ఫస్ట్ టైం దే డోంట్ లైక్ మీ ఫర్ సమ్ రీజన్స్ బికాస్ ఐ డోంట్ స్మైల్. నేను స్మైల్ చేయను. ఎవరికైనా ఫస్ట్ టైం కలిసినప్పుడు నేను చాలా పోకర్ ఫేస్ పెట్టుకొని కూర్చుంటాను. నాకు ఇష్టం ఉండదు పెద్ద స్మైల్ చేసి. ఐ డోంట్ లైక్ టు టాక్ టు పీపుల్ ఇనిషియలీ. వాళ్ళు నాకు అంటే స్లోలీ మాట్లాడి నేను ఎంజాయ్ చేస్తాను కంపెనీ. సో ఆల్ మై ఫ్రెండ్స్ ఎవ్రీబడి వాళ్ళు అదే అంటారు, यार हमें नहीं लगा था तू हमारी दोस्त बनेगी, तुझमें बड़ा एटीट्यूड लगता था, तू कभी सीधे मुंह बात नहीं कर सकती थी. तो అది నాకు ఒక ప్రాబ్లం ఉంది. నేను ఫస్ట్ టైం మనుషులతో కలిసినప్పుడు కొంచెం నెగటివ్ గా కనిపిస్తాను. సో నాకు అనిపిస్తుంది నెగటివ్ క్యారెక్టర్స్ బాగా చేయగలనేమో. అవునా? మాకైతే అలా అనిపించలేదు. బట్ మీరు అంటున్నారు కాబట్టి డెఫినెట్లీ నెగటివ్ క్యారెక్టర్స్ మీ దగ్గర ఉన్నా కూడా మీరు సుకృతిని అప్రోచ్ అవ్వచ్చు. తను దానిలో కూడా చాలా న్యాచురల్ గా ఫిట్ ఇన్ అయిపోతుంది. న్యాచురల్ గా నేను ఫేస్ పోగా ఫేస్ పెట్టేస్తా. ఓకే. కానీ మీ స్మైల్ చాలా బాగుంటుంది. అంటే ఐ థింక్ మీరు ముందరే స్మైల్ చేయకుండా మంచి పని చేస్తున్నారు. మీరు స్మైల్ చేస్తే నోబడీ ఇస్ గోనా లీవ్ యూ, మీతోనే అలా స్టిక్ ఆన్ అయిపోయి ఉంటారు. సో మీరు పోకర్ సో మీరు ఓన్లీ టాలీవుడ్ లోనే మీరు ఓన్లీ టాలీవుడ్ లోనే ట్రై చేస్తున్నారా? రాలీలోనే ఉన్నారు కాబట్టి మీరు హిందీ ప్రొడ్యూసర్స్ ని డైరెక్టర్స్ ని కూడా అప్రోచ్ అవుతున్నారా? నేను యాక్చువల్లీ ఎవరిని అప్రోచ్ అవ్వలేదు టు బి ఆనెస్ట్. నేను యాక్టింగ్ స్టార్ట్ అప్పుడు చేశాను యాక్టింగ్. దాని తర్వాత ఎవరైనా అప్రోచ్ అయితే నేను మాట్లాడేది. బట్ సమ్హౌ some projects didn't get materialized, and now also if they call నేను స్టోరీ వింటాను, నాకు ఓకే అనిపిస్తే అవ్వచ్చు. కానీ అలాగే నాకేం పెద్ద ఫోన్ చేసేసి సినిమా అని అనేది. ప్లస్ నేనేం ఇలా టార్గెట్ ఏం చేయలేదు. నేను టాలీవుడ్ చేయాలా బాలీవుడ్ చేయాలా, ఇట్స్ వెరీ డిఫికల్ట్. ఈ ఇండస్ట్రీ చాలా డిఫికల్ట్. ఓకే. సో నాకు అనిపిదు సడన్ గా మీకు ఇక్కడ కూడా చాలా మెహనత్ ఉంది. ఎవ్రీబడి వర్క్స్ వెరీ హార్డ్ టు గెట్ టు దట్ పాయింట్. సో ఇప్పుడు నేనేం అనుకోలేదు ఇలాగా నేను బాలీవుడ్ టాలీవుడ్. ఇప్పుడు నేను అనుకుంటున్నాను ఏంటంటే నా జాబ్ అండ్ యూట్యూబ్ ప్రైమ్ ఫోకస్ నాది. ఐ వాంట్ టు గ్రో ఆన్ యూట్యూబ్. సో ఐఎమ్ వర్కింగ్ హార్డ్ ఫర్ ఇట్. ఓకే. మీరు యూట్యూబ్ అంటే గుర్తొచ్చింది. సో నేను యూట్యూబ్ లో మీ వీడియోస్ చూస్తూ ఉంటే నాకు ఒక వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. మీ సరోజినీ నగర్ హాల్. సో ఇప్పుడు మామూలుగా ఒక వెబ్ సిరీస్ లో కనిపించిన ఆర్ సినిమాలో కనిపించిన యూ హ్యావ్ దట్ మోల్డ్ ఆఫ్ ఓకే నౌ దట్ పీపుల్ ఆర్ రికగ్నైజింగ్ మీ. నేను ఓన్లీ బ్రాండెడ్ ఇన్ ద సెన్స్ డిజైనర్ క్లోదింగ్ వేసుకోవాలి, ఇలాగే ఉండాలి ఇలా. సో యూ సెట్ యువర్ ఓన్ నార్మ్స్ కదా వన్స్ ఓ సెలబ్రిటీ అన్న ట్యాగ్ లైన్ రాగానే. బట్ నాకు ఆ వీడియో ఎందుకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది అంటే మీరు ఎనీ అదర్ గర్ల్ అంటే ఇప్పుడు మీరన్నా నేనైనా ఫస్ట్ మనం ఒక డ్రెస్ చూడగానే మనకి ఏంటంటే అండర్ బడ్జెట్ ఇలా చూసుకుంటాం. సో మీరు ఆ వీడియో వర్ యూ కంఫర్టబుల్ డూయింగ్ ఇట్? బికాస్ సరోజినీ నగర్ అనగానే ఇట్స్ లైక్ అ మాస్ మార్కెట్. Why not? I'm just like anybody else. I personally don't feel I'm a celebrity. Neither I have done any such movies or something. I am very much like everybody else, and I really like going to Sarojini also. నేను షాప్ చేయను సరోజిని అంటే. నాకు అక్కడ నేను పోతే ఏదో ఒకటి డిఫెక్టివ్ తెచ్చుకుంటాను. సో బై ఛాన్స్ అది ఆన్లైన్ సరోజిని ఉండింది అండ్ ఐ ఆర్డర్డ్ a few stuff, and this is one of the video that is like most popular on YouTube people ఈ కమ్యూనిటీలో యూట్యూబ్ కమ్యూనిటీలో ఢిల్లీ ఎన్సీఆర్ ఉన్నోళ్ళు అంటే సరోజినీ నగర్ హాల్ లేకపోతే మీ యూట్యూబ్ లేనట్టు.
if you are a fashion beauty lifestyle blogger or YouTuber. So this ఓకే. I wanted to do, and of course the clothes were very amazing. So if anybody is watching this, you can go and watch that video too. సో యాహ్! నాకు అలా ఏం ఉండదు. నేనేమంత బ్రాండ్ స్పెసిఫిక్ అని నేను బ్రాండ్స్ లోనే తీసుకోవాలో, నేను కొన్ని థింగ్స్ నేను చాలా పర్టికులర్ ఉంటాను. అది మా అన్నయ్య స్పాన్సర్ చేస్తుంటాడు నాకు. మా అన్నయ్య అన్ని తెస్తుంటాడు నాకు. సో హీ ప్యాంపర్స్ మీ అ లాట్. మా అన్నయ్య he'll get ఓకే. me good bags and everything that you'll see in my videos. Bags ante blindly you can believe that it's sponsored or gifted by my brother. And watches అయినా ఇవన్నీ మా అన్నయ్యకి మంచి టేస్ట్ ఉంది. తో అన్నయ్య తెస్తుంటాడు. క్లోత్స్ అవన్నీ నేనే తీసుకుంటాను. సో ఐఎమ్ నాట్ వెరీ పర్టికులర్ నాకు ఇదే కావాలని. నో. ఓకే. సో మీ సిబ్లింగ్స్ గురించి చెప్పండి. మీరు ఎంతమంది? ఇద్దరు, నేను మా అన్నయ్య. ఓకే. ఓకే. ఫైన్. సో అన్నయ్య కూడా ఇస్ ఓకే విత్ యూ యాక్టింగ్ అండ్ స్టఫ్? ఈజ్ వెరీ చిల్ అవుట్ బ్రదర్. మా పేరెంట్స్ కన్నా చాలా చిల్ మా అన్నయ్య. చేసుకో, నీకు ఇష్టం ఉంటే నువ్వు చేసుకో, ఎవరు ఆపుతున్నా, నువ్వు చేసుకో, నీకు నేనున్నాను కదా సపోర్ట్ అంటాడు. ఈజ్ వెరీ చిల్. బెస్ట్ అన్నయ్య. ఎవరి అమ్మాయి కన్నా అన్నయ్య మిస్సింగ్ అంటే మా అన్నయ్యతో కాంటాక్ట్ అవ్వచ్చు. నా ఫ్రెండ్స్ అందరూ మా అన్నయ్య నాకు స్టఫ్ తెచ్చినప్పుడు యుఎస్ నుంచి వస్తుంది. మా అన్నయ్య యుఎస్ లో ఉంటాడు. తో వన్స్ ఇయర్ వస్తాడు తను. తో మొత్తం శాంటా క్లాస్ లాగా మొత్తం సూట్ కేస్ నా సామాన్ ఉంటది మొత్తం. సో ఇప్పుడు కొత్త ఎడిషన్ మా వదిన, తను కూడా అన్ని పెట్టేసి సూట్ కేస్ లో, గుడియాకి ఇది తీసుకెళ్ళలేదు అని. ఇప్పుడు డబుల్ సూట్ కేస్ టైప్ అవుద్దేమో ఫ్యూచర్ లో. రాలేదు వాళ్ళు ఫస్ట్ టైం. సో నా ఫ్రెండ్స్ అందరికి నేను డిస్ప్లే చూపిస్తాను, మా అన్నయ్య తెచ్చాడు అని. వాళ్ళందరూ అంటారు యార్ ముజే భీ తెరా భాయ్, అంటే నాకు మీ అన్నయ్య లాంటి అన్నయ్య కావాలని. నేను నవ్వుతుంటాను, భయ్యా నీకు భాయ్యే చూస్తున్నారు అందరూ అని. అవును. పర్లేదులేండి. ఇప్పుడు మ్యారేజ్ అయిపోయింది కాబట్టి బాయ్ చూసినా పర్లేదు. నాకు కూడా ఇంట్రడ్యూస్ చేయండి మీ అన్నయ్యని. అక్కడే ఉంటాడు అన్నయ్య. మేము కూడా రాఖీ పంపించి అదేంటి అన్ని తీసుకుంటూ ఉంటాం సామాన్లు. అందరికి ఇలాగా పెంచేస్తాడేమో. సో ఇప్పుడు మీరు అన్నారు కదా ఇందాక, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు సడన్ గా ఎవరైనా వచ్చి పలకరిస్తూ ఉంటారు అండ్ సెల్ఫీస్ అడుగుతూ ఉంటారు అని. సో వాట్ ఈస్ అడగట్లేదా కరోనా వల్ల? అంటే దూరంగా చూస్తారు, ఓ ఈ అమ్మాయి ఎక్కడో చూసినట్టు. అరే అలా మరీ అలా చూడబాకండి. నాకు ఎలా అనిపించింది అంటే, ప్లీజ్ మరీ అలా చూడబాకండి, మీకు డౌట్ ఉంటే వచ్చి అడగండి, లేకపోతే నన్ను చూడబాకండి అంటే. దూరంగా అలా చూసి మీరు పాయింట్ చేసి నన్ను ఎలా చూడాలంటే కొంచెం ఆక్వర్డ్ గా ఉంటది, ఎంబారసింగ్ గా ఉంటది కదా. ఇదో మీకు డౌట్ ఉంటే వచ్చి అడగండి, మీకు డౌట్ లేకపోతే మీరు వెళ్ళిపోండి. అలాంటి మరీ పాయింట్ చేసి చూస్తే, అరే ఈ అమ్మాయి భావన లాగా ఉందని అడిగితే కొంచెం చూస్తున్నప్పుడు మీరే చెప్పేసేయండి, లేదంటే వాళ్ళకి మొహమాటంగా ఉందేమో. సో ఇప్పుడు మీరు ఇండియన్ వెబ్ సిరీసే కాకుండా ఇక్కడ మిగిలిన వెబ్ సిరీస్ కూడా, అంటే ఇంగ్లీష్ వెబ్ సిరీస్ అవన్నీ కూడా చూస్తూ ఉంటారా? నేను నాకు తెలియదు, నేను పెద్ద టీవీ చూడను. నాకు డే అంతా ఎలా పోతుందో, జస్ట్ ఇన్స్టాగ్రామ్ స్క్రోలింగ్ అన్నిట్లో పోతుంది. నేను పెద్ద చూడను టీవీ. అవునా? టీవీ పెట్టుకుంటే నాకు ఒక ఫేవరెట్ సాంగ్ ఉంటది, అదే యూట్యూబ్ పెట్టుకుంటాను, అదే చూసుకుంటా ఉంటాను రిపీట్ లో. లేకపోతే సాంగ్స్ ఉంటాను. నాకు అంత షాక్ ఉండదు, అంటే అంత క్రేజ్ ఉండదు టీవీలో వెబ్ సిరీస్ అయ్యని. నేను ట్రై చేస్తాను, నా ఫ్రెండ్స్ చెప్తారు అరే ఏ దేకని, నేను ట్రై చేస్తాను, నాకు బోర్ కొట్టేస్తుంది. నాకు చాలా మంది 13 Reasons Why అని చాలా ఫేమస్ గా ఉండింది అది. సో 13 Reasons Why ఫస్ట్ సీజన్ భలే ఉండింది, అందుకే నేను సెకండ్ సీజన్ చూసాను. థర్డ్ సీజన్ మళ్ళీ ట్రై చేశాను, నాకు అస్సలు ఇంట్రెస్ట్ రాలేదు. ఓకే. సో యాక్చువల్లీ మీకు మూవీస్ లో అంత న్యాచురల్ గా చేస్తూ మీరు అసలు సినిమాలు చూడరు అంటే, మేబీ దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్ వై యువర్ యాక్టింగ్ లుక్స్ సో ఫ్రెష్ ఏమో మరి. ఏమో తెలియదు, నాకు ఏం పెద్ద ఇంట్రెస్ట్ రాదు. ఓ ఈ సినిమా చూడాలి, అప్పుడప్పుడు వచ్చింది బాగా ఇంట్రెస్ట్ ఏదైనా సినిమా కోసం. బట్ నాకేం అలా లోపల నుంచి ఓ ఇది చూడాలి అలా ఏమి ఉండదు. పెట్టేసుకొని చూస్తుంటే మజా వస్తుంది, ఓకే. బట్ అలా ఏం ఫాలో అవ్వను, ఏం ఫస్ట్ నుంచే అంతే. నాకు అర్థం కావట్లేదు, ఇప్పుడు ఆలోచిస్తున్నా నాకు అర్థం కావట్లేదు నేను ఫుల్ టైం ఏం చేస్తున్నానని. టీవీ చూడట్లేదు.
బట్ ఏం చేస్తూ ఉంటారు మామూలుగా? డే ఇన్ యువర్ లైఫ్ ఎలా ఉంటుంది? డే ఇన్ మై లైఫ్ ఉదయం ఈ మధ్య క్వారంటైన్ అండ్ వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి నేను 12-1 దాకా బాగా స్క్రోలింగ్ ఫోన్ కూర్చుంటే నేను 2 hours ఫోన్ ఈజీగా చేయొచ్చు స్క్రోల్. తర్వాత అదే ఐఎమ్ అడిక్టెడ్ టు ఫోన్. దాని తర్వాత నిద్రపోతే ఉదయం లేసి కొంచెం బ్రేక్ఫాస్ట్, పాపకి లంచ్ ప్యాక్, ఇద్దరం కలిసి ఏదో ఒకటి చేసేసుకుంటాం. దాని తర్వాత నా ఆఫీస్ టైం స్టార్ట్ అయిపోతుంది ఒక 6:30. మా మేనేజర్ కి మళ్ళీ 6 కి ఎగ్జాక్ట్ 6 గుర్తొచ్చుద్ది ఈ అమ్మాయికి ఇప్పుడు ఫోన్ చేసి పని చెప్పాలని. ఫుల్ డే తనకు గుర్తురాదు ఈ అమ్మాయి ఎగ్జిస్ట్ చేస్తుందని. 6 కి ఎగ్జాక్ట్ గుర్తొచ్చుద్ది. సో ఇదే హీల్ కాల్ మీ అట్ 5:45 ఆర్ హీల్ కాల్ మీ అట్ 6:15. సో నాకు కాల్ చేసి ఇది అది అది అంటే నాకేమో పిచ్చి కోపం వచ్చింది. లైఫ్ లేదా అన్నట్టు. సో ఆ టైంలో ఫోన్ చేస్తాడు తను. అంత చెప్తాడు మొత్తం ఇది నెక్స్ట్ రేపు ఇది టార్గెట్ అని. అరే రేపు టార్గెట్ అయితే రేపు ఉదయం ఫోన్ చేసి చెప్పు నాకు. సో దాని తర్వాత జస్ట్ ఏమైనా డిన్నర్ ప్రిపరేషన్, దాని తర్వాత 4 పాటలు వినేసి ఫ్రెండ్స్ తో మాట్లాడేసుకుని నిద్రపోతా బస్. ఎంత సింపుల్ గా చెప్పేశారంటే మాకేమో ఇక్కడ కరోనా టైంలో టైం పాస్ అవ్వక ఉంటుంటే ఇలా 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 నాకు అసలు టైం లేదు. సడన్ గా నాకు టైం లేదు. యాక్చువల్లీ ఈ మధ్య నేను యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నాకు అసలు రెస్టే లేదు. నేను ఎవ్రీ డే ఐఎమ్ వర్కింగ్ ఎవ్రీ డే. నాకు మండే టు ఫ్రైడే ఆఫీస్ ఉంటుంది. సాటర్డే సండే నేను షూట్ ఏమైనా చేసుకుంటాను. బికాస్ I've started on my own, so I don't have a photographer, I don't have a videographer, I don't have anybody to edit for me. So I have to do everything myself. So and that takes time. So weekends నేను దీంట్లో బిజీ ఉంటాను, వీక్ డేస్ నేను ఆఫీస్ లో బిజీ ఉంటాను. సో నిన్న ఇవాళ నేను ఏం చేయలేదు. ఐ థాట్ ఐ నీడ్ అ బ్రేక్ అని నేను ఇంకా 2 days ఏం చేయలేదు. జస్ట్ నిద్రపోయాను. నాకు భలే ఇంట్రెస్ట్ గా ఉండింది ఫుల్ డే పడుకొని ఉండాలని. సో నిన్న ఫ్రెండ్స్ తో కలిసి వచ్చాను. సో ఇవాళ అయితే ఫుల్ డే నేను నిద్రపోయాను హాయిగా. ఓకే. సో ఇంకా మీరు థియేటర్ చేస్తున్నారా? షోస్ ఏమైనా చేస్తూ ఉంటారా? చేయట్లేదండి. నేను థియేటర్ నే అనుకున్నాను ఇక్కడ చూడాలని, కానీ నాకు టైం దొరకలేదు. ఓకే. ఓకే. చదువుతూ ఉంటారా? బుక్స్ చదువుతూ ఉంటారా మీరు? నాకు చదువుటం అంటే అస్సలు ఇష్టం ఉండదు. నా ఉన్న కోర్స్ బుక్స్ నేను చదవలేను. నేను చదవలేను. గుడ్. మీరు యూ సౌండ్ లైక్ మా ఫ్రెండే కదా నిజంగా ఇంట్రోలో చెప్పినట్టు. యూ సౌండ్ లైక్ వన్ ఆఫ్ us. Yes, I am. I know. Because I really don't like studying. నాకు టార్చర్ అవుద్ది చదవాలంటే. నాకు టార్చర్ అవుద్ది అంటే ఫుల్ టార్చర్. ఓకే. సో మీ ఇన్స్పిరేషన్ ఎవరు? ఎవరిని చూస్తే అబ్బా వీళ్ళ ఉండాలి అని మీకు ఎవరిని చూస్తే అనిపిస్తుంది? ఆ మూమెంట్ లో చూసి కొందరిని చూసి హ్యాపీగా అనిపించుద్ది అంటే వావ్ అనిపించుద్ది. ఇప్పుడు మా పనిపిల్ల ఉంది. షీఈస్ వెరీ గ్రేట్ఫుల్. తనకి ఏమన్నా ఇస్తున్నా వావ్ దీది, తనకి కొంచెం అన్నం పెట్టినా వావ్ దీది, షీ సో హ్యాపీ. నాకు అనిపించుద్ది నేను ట్రై చేయాలి అంత గ్రేట్ఫుల్ గా ఉండాలని. బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఐ స్టార్ట్ క్రీపింగ్. ఐ డోంట్ హ్యావ్ దిస్, ఐ డోంట్ హ్యావ్ దాట్ అని. దెన్ ఇవాళ నేను ఒక వీలాగ్ చూస్తున్నాను. తను ఒక ఐ థింక్ హీస్ ఎ యూట్యూబర్ అండ్ తనకు ఒక ఏదో ఎయిర్లైన్స్ తో ఇష్యూ కూడా ఉండింది. సో హీ స్టార్టింగ్ అగైన్ as a lawyer. Ante he's preparing for his law now. He's 34 years old. He has a wife and a kid, and tanu malla entrance ki prepare avutunadu. Next year istanta June lo exam. And I feel so good. Ante people, if you really want to do something, if you really want to work it out, age matter cheyadani. Nak bale nachindi. Ante 34 years ki he's starting again. He wants to be a lawyer now. And how many of us have those guts? I don't have. Not levu a guts, but it is so good to see people around like that. కొంచెం అంటే కాస్త బాగుంది జాబ్ అనగానే మనం కొంచెం ఇలా రిలాక్స్ అయ్యి సెటిల్ అయిపోతాం, కంఫర్టబుల్ అయిపోతాం. తనదేదో ఏదో అనుకుంటా ఇష్యూ ఏదో ఉండింది. తన ఆ వ్లాగ్ కూడా చేశారు. హీస్ అ వెరీ బిగ్ యూట్యూబర్. సో తను ఇప్పుడు ఐ థింక్ ఏమో జాబ్ ఇష్యూస్ ఏమో, బట్ నౌ హీ వాంట్స్ టు బి ఎ లాయర్. సో ఓకే. సో ఇప్పుడు అన్నయ్య పెళ్లి అయిపోయిందని చెప్పారు. మీకు యాక్చువల్లీ అవ్వాలి. తన పెళ్లి ఇప్పుడు ఏప్రిల్ లో ఉండింది.
బట్ Okay. కోవిడ్ వల్ల డిలే అయింది కొంచెం. ఓకే. సో మీ మ్యారేజ్ ప్లాన్స్ ఏంటి? ఉన్నాయా? ఇప్పుడప్పుడే లేవా? ఏంటి? వాట్స్ గోయింగ్ ఆన్? ఇప్పుడైతే లేవు. ఇప్పుడు ఐ వాంట్ టు సెటిల్ డౌన్ ఫస్ట్. అంటే ఐ షుడ్ బి ఫైనాన్షియలీ ఇండిపెండెంట్. నాట్ దట్ ఐఎమ్ నాట్, బట్ నాకు కాన్ఫిడెన్స్ ఉండాలి. సో ఓకే. అందుకే ఇంకొంచెం వెయిట్ చేసి చేసుకుంటా. ఓకే. అరేంజ్డ్ మ్యారేజ్ అంటే వాట్ డు యూ బిలీవ్ ఇన్? అంటే ఇప్పటి నుంచి చెప్పడం కష్టం. బట్ వాట్ డు యూ ఇది ఇలా ఉంటే బాగుంటుంది అన్నది మీకు ఏది యాక్చువల్లీ 2 వర్కౌట్ అయితే అరేంజ్ అని కాదు, లవ్ అని కాదు, 2 వర్కౌట్ అవుతాయి. అనిపిస్తుంది? వాయిస్ చాలా లాగ్ వస్తుంది అనుకుంటా. ఓకే. యా కొంచెం ఇంటర్నెట్ ఇష్యూ ఉందేమో. So, yeah. Yeah, that's fine now, I think. యా ఇప్పుడు బానే ఉందండి. వైఫై ఇష్యూ ఉండింది. బట్ నౌ వి ఆర్ గుడ్. Yeah. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద పర్సన్ అంటారా? ఏదన్నా పర్లేదు, డిపెండ్స్ ఆన్ ద Depends on people, between 2 people. Arrange కూడా successful ఉన్నాయి, love కూడా successful ఉన్నాయి, love కూడా fail ఉన్నాయి, arrange కూడా fail ఉన్నాయి. It's all your destiny and how you want to make things work. It ఓకే. depends on everything on that. ఓకే. సో Yeah. పేరెంట్స్ కి అయితే చెప్పేశారా? ఇప్పుడు అప్పుడే పెళ్లి అయితే లేదు, కొంచెం సెటిల్ అయ్యి. పాపకి చెప్పాను కొంచెం టైం కావాలి అని. ఓకే. ఓకే. సో యునో మన ఆల్మోస్ట్ ఎండింగ్ కి వచ్చేసాం కాబట్టి ఫ్యూ లాస్ట్ క్వశ్చన్స్ సుకృతి. సో బై ద టైమ్ యు ఆర్ రిటైరింగ్, లెట్స్ సే సపోజ్ యు రిటైర్ at 60, 65, what do you want to be remembered as? Ante actor rapote what do you want people to think about you? If what do you want to be remembered about you in specific? Sukriti anagane em gurtu ravali? She could do everything. Okay. And she's not restricted to something. Ante she could act also, she could do everything. Ante maybe she was not the best, but she's good at everything. Okay. Okay, that's nice. So and మీలాగే చాలా మంది ఇలా యాక్టింగ్ ప్రొఫెషన్ కి రావాలి, యాజ్ అ ప్రొఫెషన్ కూడా తీసుకుందాం అనుకుంటారు లైక్ ఫుల్ టైం దాని మీదే. సో అలా ఉంటున్న వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్స్ ఆర్ టిప్స్ ఏమైనా ఉన్నాయా? And నేనేం పెద్ద I'm not an actor, so I don't know what tips I should give. ఎందుకంటే I'm not from that field, but నాకు అనిపించదు you should always be true to yourself. అంటే you should you should know అంటే కొంచెం వర్క్ చేయాలి యాక్టింగ్ స్కిల్స్ మీద, అదర్వైజ్ కన్విన్సింగ్ గా ఉండదు క్యారెక్టర్స్. ఓకే. యా. సో ఓకే, ఏమైనా జాగ్రత్తలు అలాగా ఏమైనా తీసుకోవాలా? అంటే యు గాట్ లక్కీ, మీరు మంచి ప్రొడక్షన్ హౌస్. I was lucky. యు వర్ లైక్ వెరీ లక్కీ. మంచి దిల్ రాజు గారి ప్రొడక్షన్స్ అంటే యాజ్ యూ సెడ్ చాలా ప్రొటెక్టెడ్ గా అలా ఉండారు. బట్ అందరికి అంత లక్ ఉండదు కదా. సో వాళ్ళు ఏమైనా తీసుకోవాల్సిన జాగ్రత్తలు అవి ఉంటాయా? I think that depends on the individual, how they want to drive it. So Okay. yeah. Okay. So Sukriti, you said you're ready for next movies gani or web series gani ఎవరి దగ్గరైనా మంచి కంటెంట్ ఉంటే మీకు రీచ్ అవుట్ అవ్వచ్చు అని చెప్పారు. So how do people reach out to you? Do you want them to contact you through Instagram or ఎలా మీతో టచ్ లోకి రావచ్చు? I have a mail ID, and I think most of them also they do take my father's number. Like the production house already has, so I definitely whenever I receive calls like for anything, they contact my father because he's the first person I also want the production house to contact, of course. Okay. And also apart from that, I have my email ID on my social media like Instagram, or I leave it in the comment the description box also in my YouTube. Otherwise my father's number only.
I ఓకే. personally don't give my contact number to anybody. ఓకే. యాహ్! సో మీ దగ్గర ఏమైనా మంచి కంటెంట్ ఉండి నేచురల్ గా యాక్ట్ చేసే అమ్మాయి కావాలి అనుకుంటే మన తెలుగు అమ్మాయి శృతి ఈస్ రెడీ టు డూ ఇట్ అండి. అండ్ తన యూట్యూబ్ లోకి వెళ్ళినా తన సోషల్ మీడియా పేజెస్ లోకి వెళ్ళినా యూ విల్ బి ఏబుల్ టు ఫైండ్ హర్ ఈమెయిల్ ఐడి అండ్ హర్ ఫాదర్స్ And కాంటాక్ట్. also subscribe to my channel. యా అండ్ చాలా మంచి వీడియోస్ ఉన్నాయండి. నేను వెళ్ళి చూసాను. చాలా అంటే ఎనీ అదర్ గర్ల్ కి ఎలాంటి వీడియోస్ కావాలి అంటే ఇప్పుడు మేకప్ కూడా ఏదో చాలా పెద్ద పెద్ద సామాన్లు అన్ని కాకుండా చిన్న తక్కువ సామాన్లతో ఎంత బాగా అనిపించచ్చు అలాంటి వీడియోస్ అన్ని చేసింది సుకృతి. ప్లీజ్ గో అండ్ సబ్స్క్రైబ్ టు హర్ యూట్యూబ్ ఛానల్. అండ్ ఫైనల్ గా అయినా చెప్పాలనుకుంటున్నారా సుకృతి ఆడియన్స్ కి మీరు? So, Ipurdaka, they've loved me so much for my character. I'm still remembered. I hope I get the same amount of love and support from them in my new journey, because it's kind of, I'm starting from scratch like everybody else. It's just that I am a little bit known face, but I'm not as famous. So I hope I get the same love and support from them in this new journey as well. So, Okay. ante. Yeah, so that's you being humble అండి. యు ఆర్ ఫేమస్. మీరు ఒకసారి వెళ్ళి యూట్యూబ్ లో కిందన కమెంట్స్ చదవండి. చాలా పాజిటివ్ కమెంట్స్ ఉన్నాయి మీ మీద అండ్ మీ యాక్టింగ్ మీద. దట్స్ సో నైస్ ఆఫ్ యూ దట్ యు ఆర్ స్టేయింగ్ సో గ్రౌండ్ టు ఎర్త్. సో యా, మరొకసారి మీకు దసరా శుభాకాంక్షలు సుకృతి. ఎంజాయ్ యువర్ టైమ్ విత్ యువర్ ఫ్యామిలీ. అండ్ ఆల్సో పిలుపు టీవీ వ్యూవర్స్, ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలి ఇలా అంటే వెంటనే గో అండ్ సబ్స్క్రైబ్ టు పిలుపు టీవీ. అండ్ మరొకసారి మీ అందరికి దసరా శుభాకాంక్షలు. థ్యాంక్స్ సుకృతి. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ us. Okay, bye.